నమస్తే. గత కొంతకాలంగా మ్యారేజెస్ చాలా లేట్‌గా అవుతున్నాయి. అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు. ఎందుకు మ్యారేజ్ లేట్‌గా అవుతున్నాయి? ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. హ్యాపీ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ మాధవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. గత కొంతకాలంగా అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు పెళ్ళిళ్ళు చాలా లేట్ అవుతున్నాయి. కారణం ఏంటి సార్? కారణానికి ఫస్ట్ రీజన్ తీసుకుంటే అబ్బాయిలు సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలి, అమ్మాయిలు నేను సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన వల్ల ఫస్ట్ రీజన్ అమ్మ. ఈ సెటిల్ ఎంతవరకు వెళ్తుందంటే సెటిల్ అవ్వాలి అన్న కాడి నుంచి 40 ఏళ్ళు 35 నుంచి 40 ఏళ్ళ వరకు వెళ్ళిపోతున్నారమ్మ. ఈ ఈ 45 ఏళ్ళు వెళ్ళినాక కానీ వీళ్ళకి తెలియట్లా నేను సెటిల్ అయ్యాను అనే విషయాన్ని. కానీ ఎక్కడ సెటిల్ అయ్యారు వీళ్ళు? జీవితంలో సెటిల్ అవ్వాల, ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు. మనిషికి ఉండేది జన్మ, ఒక్కటే జన్మ. ఆ ఒక్క జన్మలో కూడా మనం పూర్తి సాధకత చేసుకోవాలి. ప్రతి మనిషి ఇటు బాయ్ అవ్వచ్చు, ఇటు గర్ల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. కానీ జీవితంలో నాకు తోడు కావాలి, నాకు ఒక బంధం కావాలి, నాకు ఒక అనుబంధం కావాలి, నా పిల్లలు కావాలి, నేను నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేయాలనే ఆలోచన లేదు. ఈ లేట్ అవ్వటం వల్ల ఇటు అమ్మాయిలు అవ్వచ్చు, ఇటు అబ్బాయిలు అవ్వచ్చు, వీళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, చూద్దాము ఇంకా ఇల్లు కొనలేదు కదా, 10 లక్షల ప్యాకేజే కదా, ప్రాపర్టీ పెద్దగా లేదు కదా అని అంటున్నారు. ఇటు రెండు వైపులా ఉన్నాయి అమ్మాయి. ఈ ప్రాపర్టీ కొనేటప్పుడు ఇల్లు కొనేలోపు ఆడు కారు కొనుక్కునేలోపు వీడి ఏజ్ అయిపోతుంది, గేజ్ అయిపోతుంది. దానివల్ల ఈ అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారమ్మా. అబ్బాయికి అలా గేజ్ అవుద్దు, అమ్మాయిలకు కూడా అలాగే అవుద్ది కదమ్మా. వాళ్ళకి కొంచెం ముడతలు వచ్చి స్కిన్ లూజ్ అయ్యి వాళ్ళు ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నారమ్మా. లేట్ అవుతున్నాయి, లేట్ అయినా కూడా తెలుసుకోవట్లేదు. ఇంకా ఏదో చేయాలి అని తాపత్రయపడుతున్నారు. కానీ ఆవిడికి ఏమీ చేసుకోలేకపోతున్నారమ్మా. అది మీకు వచ్చే ప్రొఫైల్స్లో అమ్మాయిల తల్లిదండ్రుల రిక్వైర్మెంట్స్ అబ్బాయిల గురించి ఎలా ఉంటున్నాయి? ఇక రిక్వైర్మెంట్స్ అంటే ప్రాపర్టీ అమ్మా. ఇందాక చెప్పినట్టు అంతా డబ్బుతోనే నడుస్తుంది, డబ్బే కావాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయిల తల్లిదండ్రులు ఎక్కువ మంది ఏమడుగుతున్నారంటే ఇప్పుడు కొత్తగా అంటే ఏజ్ ఎక్కువ అవుతుంది కమ్మా, 35+ అయిపోతుంది. లేట్ మ్యారేజ్లు అయినప్పుడు ఫస్ట్ అడిగేది అతనికి షుగర్ ఉందా, అతనికి బీపీ ఉందా, అతనికి కనపడిన రోగాలు ఇంకేమైనా ఉన్నాయా. బయటికి కనపడతాయి అమ్మ, కనపడిన రోగాలు తెలియదు కదా, కనపడిన రోగాలు ఇంకేమైనా ఉన్నాయా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా సిబిల్ స్కోర్ కూడా అడుగుతున్నారమ్మ. సిబిల్ స్కోర్ కూడా అడుగుతున్నారు. రేపొద్దున ఏదైనా లోన్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేదా కన్స్ట్రక్షన్ అయింది కొనుక్కోవాలన్నా కూడా లోన్ వస్తుందా రాదా, ఇతను దానికి ఎలిజిబుల్లా కాదా. ఒకవేళ సిబిల్ స్కోర్ పడిపోతే ఇతను పేమెంట్ సరిగ్గా చేయలేదని బ్యాంక్ కూడా ఎలా చూసుకుంటారో ఇటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే చూసుకుంటున్నారమ్మా. వీడి పేమెంట్లు కరెక్ట్గా లేదంటే వీడికి ఇన్కమ్ సరిగ్గా లేదనమాట, స్టేబుల్ ఇన్కమ్ లేదు అని చూస్తున్నారమ్మా. ఇట్లా హెల్త్గాను ఫైనాన్షియల్గాను చూస్తున్నారమ్మా. అమ్మాయిల తండ్రులు ఎక్కువ కోరుకుంటున్నారమ్మా. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పటి వరకు అమ్మాయిలకి ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతున్నాయా, అబ్బాయిలకి అవుతున్నాయా? అబ్బాయిలకి ఎక్కువ అవుతున్నాయి అమ్మా పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే ఇటు అబ్బాయి చేసుకున్నారంటే అక్కడ అమ్మాయి చేసుకున్నట్టే అనుకోండి. కానీ పర్సంటేజ్ కొంచెం అబ్బాయిలకి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అబ్బాయిలు రాజీ పడుతున్నారు, అబ్బాయిల తల్లిదండ్రులు రాజీ పడుతున్నారు. కొందరు ఇంకా పాతకాలంలో ఉన్నారు, ఇంకా అవి కావాలి ఈ కావాలి. ఇప్పుడు నాకు వచ్చే కస్టమర్లో ఫోన్లు కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే అబ్బాయి మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పే ముందు కూడా మాకేమీ అవసరం లేదండి, పిల్ల మంచిదైతే చాలు, కుటుంబం మంచిదైతే చాలు అన్న కానీ బిగిన్ చేస్తున్నారమ్మా. నేను చెబుతున్నా సార్, మనకేమీ అవసరం లేదు అంటాకి, మనం ఏమీ అవసరం లేదు అంటాకి కూడా అర్హత లేదండి మనకి. ఇవాళ మనకి శాలరీ లేని అబ్బాయికి కానీ ప్యాకేజీ లేని అబ్బాయికి కానీ ఈ అడగటానికి అర్హత లేదు. సార్, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఫ్రీ మ్యారేజ్ అవుతున్నాయా, ఒక ఎలాంటివి లేకుండా ఫ్రీగా మ్యారేజ్ అవుతున్నాయా? అవ్వట్లేదమ్మా అస్సలు. ఫ్రీ మ్యారేజ్ ఒక లవ్ మ్యారేజ్లో అవుతాయమ్మా, అరేంజ్డ్ మ్యారేజ్లో ఫ్రీ మ్యారేజ్ అవ్వమ్మా. దాదాపు అందరు మంచి జాబ్స్ చేస్తున్నారు అమ్మ. ఎంత జాబ్ చేసినా ఈ ఫస్ట్ అడిగే కోసం ఎన్నాళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారు అమ్మాయి, ఈ అబ్బాయి తరపు నుంచి అమ్మ నేను చెప్పేది. ఎన్నాళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారు, ఎంతో కొంత దాచే ఉంటుందిగా, ఎంత గోల్డ్ ఇస్తుందంట అని కాకుండా తెస్తుందంట, ఇంత గోల్డ్ తెచ్చుకుంటుందా, ముందా కావాలి, పెళ్లి చేసి పంపుతారా. ఇక ఫ్రీ ఎక్కడుందమ్మా, అక్కడే కమర్షియాలిటీ బయటకు వచ్చేస్తుంటే వాళ్ళు ప్రతి చోట కమర్షియాలిటీ. ఇటు అమ్మాయిలు కూడా సేమ్ అదే, ప్యాకేజ్ ఎంత, శాలరీ ఎంత, లేకపోతే ప్రాపర్టీ ఎంత, అత్తగారు మామగారు దూరంగా ఉంటున్నారా, ఊర్లో ఉండాలి, ఇక్కడ ఇల్లు ఉండాలి. ఆడొచ్చి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చి 5 ఏళ్ళు అవుతాయి హైదరాబాద్, 5 ఏళ్ళు ఆడు ఇల్లు కొనియాలి ₹1 పెట్టి.
మరి ఆడి ఎక్కడ దొంగతనాలు చేయాలో ఎక్కడ చేతికి చేయాలో తెలియదు, కానీ ఇక్కడ కొనేయాలనుకుంటారు తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రుల ఆలోచనలు అలా ఉన్నాయమ్మా. మీ టైంలో ఏ ఏజ్లో పెళ్ళి అయ్యాయి సార్? మా టైంలో, నా టైం వచ్చినప్పటికి 24, 25 ఆ ఏజ్లో ఎక్కువ పెళ్ళాము. 25 అయితే వీళ్ళ నాన్నగారు ఇక చేతకానోడు, వీడి పెళ్లి చేయలేదు అనుకునేవాళ్ళమ్మ. ఇవాళ 35 వచ్చినా కూడా వాళ్ళ నాన్నగారు చేతకానోడు అనుకోవట్లా. మరి ఎందుకు అనుకోవట్లేదు? ఆ తల్లిదండ్రులు ఏమైనా పిల్లల మీద ఆధారపడి ఉంటున్నారా? వీళ్ళ జీతాల కోసం ఏమైనా ఆధారపడుతున్నారా? పిల్లలు పెళ్లి చేయటానికి మాత్రం ఒక 20% తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తున్నారమ్మా. వీళ్ళు పెళ్లి చేసుకుని వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళు వెళ్ళిపోతే వీడు పోషించడేమో, అలాంటి ఆలోచనలు కూడా ఇవ్వడేమో అనే ఆలోచనలు అయితే కొంతమంది, ఒక 20% పేరెంట్స్ ఉన్నారమ్మా. పిల్లల మీద ఆధారపడి వీళ్ళ స్వార్థానికి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారమ్మా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పెళ్ళిళ్ళు లేట్ కావడానికి మన మాధవన్ గారు చెప్పిన విశేషాలు. థ్యాంక్ యూ.